ఎవరికన్నా ఏదన్నా బీమార్ వచ్చి దావకండ్ల షేరికైతే వాళ్ళ ఇంటోలకు చిన్న గోసుండది. పొద్దుందాకా ఒగలు తెల్లందాకా ఒగలు పేషెంట్ కాడుండాలి. ఒకళ్ళు ఇంటికి పోయి అన్నం కూరలు వండుకొని పట్టుకురావాలి. పేషెంట్ ఎన్నొద్దులుంటే అన్నొద్దులు. ఇదే కథ. లోకల్ ఉండేటోళ్ళంటే ఎట్లనో గట్ల తిప్పలు పడతారు. కానీ ఏరే ఊర్లకెంచి వచ్చినోళ్ళ పరిస్థితి పొద్దుకు 3 మాటల హోటళ్ళని దేవులాడుకోవాల్సిందే. ఉన్నోళ్ళంటే కొనుక్కుంటారు, మరి లేనోళ్లకు హాగో గాళ్ళ కోసమే తండ్లాడుతున్నారు గీళ్ళు. రావాలే, టిఫిన్ వేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇది పొద్దుగాల. మళ్ళా పగటిల్చుత రావాలి, అన్నం కూరలు వేసుకోవాలి, పట్టుకపోయి తినాలి. అవు అన్నదానమే. వీళ్ళు ఒక్కలే కాదు, అటు పక్క కాళ్ళు సుత అంతే. వచ్చినోళ్ళకి వచ్చినట్టు మంచిగా వడ్డిస్తుర్రు. వీళ్ళు స్వీట్లు సుత పెడుతున్నారు. వీళ్ళు బండి మీద టిఫిన్లు బువ్వ తీసుకొచ్చి వడ్డిస్తున్నారు. కరీంనగర్ సర్కార్ దవాఖాన కాడ ఏండ్ల కంచెలు నడుస్తున్నాయి అన్నదానాలు. పేషెంట్ల కంటే సర్కార్ వాళ్ళు పెడతారు. మరి వాళ్ళని పట్టుకొని ఉండేటోళ్ళు హోటల్ నుంచి తెచ్చుకోవాల్సిందే. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. గసంటోళ్ళకి గోస కావద్దని స్వచ్ఛంద సంఘాలు ఇట్లా ఆసరైతున్నాయి అన్నట్టు. ఒకవేళ ఈడ లేకపోతే మేము కొనుక్కొచ్చుకుంటూ బాగా ఇబ్బంది అవుతుంది. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతారు. ఎంత అంటే అంత తినరు. అన్నం అయితే పెడతారు, టిఫిన్ పెడతారు. థ్యాంక్స్. ఒక పెట్టిన కడుపు నిండా కమ్మటి బువ్వ పెడుతున్నారు. వాళ్ళ కడుపులు చల్లగా ఉండాలి అని దీవెనార్తులు పెడుతున్నారు. ఏదో పెట్టినమంటే పెట్టినమన్నట్టు కాదుల్లో. టేస్ట్ లో ఏ హోటల్లో తిండి సుత అక్కర్రాదంటుర్రు. కరెక్ట్ టైం మీద ఉపయోగం పెడతారు. ఏం వెనక ముందానే ముచ్చట లేదు. అత్యంత రుచికరమైనది. ఏ హోటల్లో కూడా పనికిరానటువంటి మంచి భోజనం ఇక్కడ లభిస్తుంది. బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి, శ్రీ కాశీ అన్నపూర్ణ సంఘం, లయన్స్ క్లబ్ కలిపి దినం 100,000 మంది ఆకలి తీరుస్తున్నారు. ఉదయం 150 నుంచి 200, మధ్యాహ్నం 200, సాయంత్రం 150 నుంచి 200. 2023 నుంచి ఇప్పటి వరకు 690 రోజులైంది. 2,65,000 మందికి అన్నదానం గాని అల్పాహారం గాని చేయడం జరిగింది. సర్కార్ దవాఖానకు వచ్చేదే పేదలు. ఏరే జిల్లాలకు వెళ్లి సుత వస్తారు. వాళ్ళకు తిండికి తిప్పలు కావద్దని దాతల సాయంతో ఇట్లా అన్నదానాలు చేస్తున్నారు అన్నట్టు. కొందరు సొంత పైసలతోనే చేస్తోళ్ళు చూస్తున్నారు. మేము హాస్పిటల్ పోయినప్పుడు మాకు భోజనం అనేది చాలా ఇబ్బంది అవుతుండే. అటువంటి ఇబ్బంది మేము ఎదుర్కొన్నప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు పొద్దున 300 మందికి బ్రేక్ఫాస్ట్, రోజు సాయంత్రం 6 గంటలకు 200 మందికి భోజనం పెట్టాలని ఒక్క పూట అన్నం పెడతానికే కసిరిచ్చుకుంటారు కొందరు. కానీ వీళ్ళు దినం 3 పూటలు పేదలకు అన్నం టిఫిన్లు పెడుతున్నారంటే ఎంత మెచ్చుకున్నా తక్కువేనుల్లా.